హలో ఆల్! వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. ఏదో ఆలోచనలో ఉన్న శరత్ గారు వాళ్ళ ఆవిడ వీల్ చైర్ నుంచి వచ్చిన బెల్ట్ శబ్దంతో ఉలిక్కిపడి వెంటనే పడక గది నుండి వరండాలోకి పరుగులాంటి నడకతో వచ్చారు. ఆవిడ ఆకలి వేస్తోంది అంది. వెంటనే ఫ్రిడ్జ్‌లో ఉన్న పిండి తీసి అట్లు వేసి ఇచ్చారు. 30 సంవత్సరాల క్రితం వెన్నుపూస విరిగిపోవడం వల్ల అప్పటి నుండి ఆమె ఆ వీల్ చైర్‌కే పరిమితమయ్యారు. ఆవిడ పడుకుంటాను అంటే వెంటనే మంచం మీదకి జాగ్రత్తగా పడుకోబెట్టి ఆమె నిద్రపోయే వరకు అక్కడే ఉండి ఆయన ఆమెనే చూస్తూ గతమంతా గుర్తు చేసుకున్నారు. శరత్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ముగ్గురు అన్నదమ్ములు. తండ్రి రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగి. అనుకోకుండా తల్లి అనారోగ్యంతో మరణించింది. శరత్ తండ్రి నీవు పెళ్లి చేసుకో, ఇంటికో ఆడదిక్కు ఉంటుంది అని అంటే అందరూ కలిసి పున్నమి జాబిలిలా అందమైన చందనని చూడ్డానికి పెళ్లి చూపులకు వెళ్లారు. శరత్ స్వతహాగా నెమ్మదస్తుడు, సిగ్గు జాస్తి. వాళ్ళ నాన్న అమ్మాయిని చూడు అంటే గాని తల పైకెత్తి చూడలేదు. ఒక్కసారి చూశాడో లేదో వెన్నెల్లో ఆడపిల్ల అని ఎక్కడో చదివాడు కాదు. ఆ పండు వెన్నెలే ఈ ఆడపిల్ల అనుకున్నాడు. ఆమెని తొలిచూపులోనే చాలా గాఢంగా ప్రేమించాడు. ఇద్దరి ఇష్టాయిష్టాలు కనుక్కొని పెళ్లి తేదీ నిశ్చయించుకున్నారు. అప్పట్లో ఫోన్లు లేవేమో, ఎన్ని ఉత్తరాలు, కవితలు రాశాడో లెక్కలేదు. ఆమె అంటే అంత ప్రేమ అతనికి. ఘనంగా పెళ్లి చేసుకొని ఆమె వాళ్ళింట అడుగుపెట్టింది. ఇక ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది. ఆమె అనుకవ, ప్రేమ, అభిమానంతో అందరి మనసుల్ని గెలుచుకుంది. తన భార్యకు అందమైన రూపమే కాదు, ఇంకా అందమైన గుణం ఉన్నందుకు సంతోషించాడు. అలా సంవత్సరాలు గడుస్తున్నాయి. మరుదుల పెళ్ళిళ్ళు, వీళ్ళకి పాప, బాబు పుట్టి కొంచెం పెద్దవాళ్ళయ్యారు. ఆమె కూడా స్కూల్లో టీచర్‌గా చేరింది. పిల్లల పుట్టినరోజులకు పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం, సెలవుల్లో ట్రిప్పులతో హాయిగా గడుస్తోంది. ఇద్దరి మధ్య ప్రేమ ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా బలపడుతూ ఉంది. సంతోషాలు చూస్తే విధికి కూడా అసూయే కాబోలు. ఆమె స్కూటర్ మీద వెళ్తుంటే ప్రమాదం జరిగి వెన్నుపూస విరిగిపోయింది. ఆపరేషన్ చేసినా కాళ్ళ నడుము నుండి క్రింది భాగం స్వాధీనం కోల్పోయాయి. శరత్ ఈ సంఘటనతో ఎంత కృంగిపోయాడో, వెక్కి వెక్కి ఏడ్చాడు. చివరకు తానే సంభాళించుకొని నేనే ధైర్యం కోల్పోతే ఆమె ఇంక ఏమైపోతుందో అని అనుకుంటూ నేను ఆమెని భార్యగా ఎంతో ప్రేమించాను. ఇప్పటి నుండి ఇంకా ఎక్కువ ప్రేమ, ఒక తండ్రిలా ప్రేమించాలి. ఈ పరిస్థితిని నేను ముందు స్వీకరించాలి. ఆమె స్వీకరించేలా సన్నద్ధం చెయ్యాలి. ఆమె జీవితంలో ఒక్కసారి కూడా ఏమిటి దేవుడా ఈ జీవితం అని విరక్తి కలగకుండా కంటికి రెప్పలా చూసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అతను ఆమెను తొలిచూపులోనే ప్రేమించాడు. పరిస్థితులు తారుమారు అయితే వీగిపోయే ప్రేమ కాదది. ఆ ప్రేమ స్ఫూర్తితోనే ఆమెను అతను జీవితాంతం కూతురిలా కాపాడుకున్నాడు. ఇంట్లో వంట, ఇంటి పనికి మనిషిని పెట్టుకొని ఆమె పనులన్నీ అతనే చూసుకున్నాడు. అలాగే ఆమెకొక ల్యాప్‌టాప్ ఇచ్చి చాలా బ్లాగ్స్ రాయడం, మోటివేషనల్ పుస్తకాలు చదివించడం ఇలా ఆమె జీవన గమనాన్ని ఆమె స్వీకరించి ప్రేమించేలా మార్చేశాడు. ఇలా ఏళ్లు గడిచాయి. పిల్లలకు పెళ్లిళ్లై ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళతో ఉండమన్నా వాళ్ళకి భారం కాకూడదని వాళ్ళింట్లోనే ఉండి, వాళ్ళు ప్రేమించే పుస్తకాలు, ప్రేమించే తోట పని, ప్రేమించే సత్సంగం, ప్రేమించే సేవా కార్యక్రమాలు వీటితోనే వాళ్ళ ప్రేమ సామ్రాజ్యం అందరికీ ఆదర్శమైంది. వంటామె రాకతో గతంలో నుండి బయటకు వచ్చిన ఆయన నిద్రపోతున్న ఆమె తలను సవరిస్తూ నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అదే ప్రేమతో ఆనాడు పెళ్లిలో అందరి ముందు పెట్టుకున్న ప్రేమతో కూడిన అదే ముద్దు జీవితాంతం నేను నీకు ఇదే ప్రేమను అందిస్తాననుకుంటూ నిద్రపోతున్న ఆమె కళ్ళ నుండి నీళ్లు. ఈ ప్రేమకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అనుకుంటూ అసలు ప్రేమంటే ఇదే. ఊహల్లో కాదు, ఊహించని పరిస్థితులు ఎదురైన భాగస్వామిని ప్రేమను గెలిపించడం, స్ఫూర్తినివ్వడం. నిజమైన ప్రేమకు అదే అర్థం. అదే ప్రేమ. ఇది ఇవాల్టి చిన్న కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.